అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? సింపుల్గా చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ చూపించబోతున్నాను. చీజ్ ఆలు స్టఫింగ్ రోల్స్ అండి. ఇవి ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలు ఇంట్లో ఉండి పదే పదే ఏదో ఒకటి తినాలని మారాం చేస్తుంటే ఇవి చేసి ఇవ్వండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. ఒక 2 పీసెస్ తినేసి ఒక కాఫీ తాగితే చాలండి, పొట్ట ఫుల్ అయిపోతుంది. ఈవినింగ్కి చాలా బాగుంటుందండి ఈ స్నాక్. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో, దీన్ని ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్లోకి కప్పున్నర గోధుమ పిండి తీసుకోండి. దీన్ని మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండి అయితే బెస్ట్ కదా. దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేయండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసి వాటర్ యాడ్ చేస్తూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి ముద్దగా చేసుకోండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల పైన మనకి లేయర్ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోయినా పర్లేదండి, స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట. చపాతీ పిండి కలుపుకున్నట్టే కలుపుకొని సేమ్ ఒక 10-15 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం స్టఫింగ్కి రెడీ చేసుకున్నాము. ఒక 2 బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నానండి. అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బంగాళదుంపని స్మాష్ చేసుకోవాలండి. చేత్తో చేసుకోవడం కంటే కూడా నేను ఇలా తురమడానికి ఇష్టపడతాను. అంటే ఈవెన్గా ఉంటుంది ఆ బంగాళదుంప అనేది నా ఒపీనియన్ అనమాట. సో నేను ఎక్కువగా ఇలా తురుముకుంటానమాట. ఇలా తురుముకోండి, లేకపోతే స్మాష్ చేయండి చేత్తో. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసాను. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఒరిగానో కూడా వేసానండి. ఇది లేకపోతే వామైనా వేసుకోవచ్చు లేదా జీలకర్ర అయినా వేసుకోవచ్చు అనమాట. తర్వాత 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఆ ఆలు, ఆనియన్స్ అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చూడండి, ఇలా ముద్దగా చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా చపాతీ చేసే పీట తీసుకోండి. ఇంకా ఆలు స్టఫింగ్ అవి రోల్స్ అయితే రెడీ చేసుకుందాం అనమాట. పిండిలో ఒక ముద్దలాగా తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా చపాతీలాగా చేసుకోండి. మరీ పల్చగా కాకుండా అలా అని మందంగా కాకుండా మీడియం సైజులోకి ఇలా చపాతీలాగా చేసుకోండి. ఇప్పుడు ఈ చపాతీ పైన మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆలు స్టఫింగ్ని, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. దాని మీద ఆ చపాతీ మీద వేసేసి వీడియోలో కనిపిస్తున్నట్లు ఈవెన్గా చేత్తో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదా ఒక స్పూన్తో అయినా స్ప్రెడ్ చేసేసేయండి. నేను చీజ్ కూడా వేస్తున్నానండి. చూడండి, ఇలా చీజ్ క్యూబ్స్ దొరుకుతాయి కదా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇలా ఒక చీజ్ని తీసుకొని ఇలా దాని మీద తురిమేసేయండి. ఇలా ఈవెన్గా తురుముతూ స్ప్రెడ్ చేసేసేయండి. ఇలా చీజ్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా వేసుకున్నాక వీడియోలో కనిపిస్తున్నట్లు ఈ చపాతీని ఫోల్డ్ చేస్తూ రోల్ చేసుకోండి. ఇలా చేసేసి కొంచెం అలా సెట్ చేసేసేయండి. ఆ తర్వాత చాకుకి కొంచెం పొడిపిండి అద్దేసి మీడియం సైజులో ఇలా కట్ చేసుకోండి. ఒకే సైజు ఉండేలా చూసుకోండి. చూడండి, ఇలా మీడియం సైజులో మరీ లావుగా కాకుండా అలా అని పల్చగా కాకుండా కొంచెం ఒక అంగుళం మందం ఉండేలాగా కట్ చేసుకొని వాటిని కొంచెం ఇలా ప్రెస్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం అలా పొడిపిండి అద్దైనా పెట్టచ్చు లేదా డైరెక్ట్గా ప్రెస్ చేసేసైనా పెట్టేసుకోవచ్చు అనమాట. అన్నీ చూడండి ఇలా రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నానండి. దీంట్లో చీజ్ వెయ్యలేదు. కొంతమంది చీజ్ ఇష్టపడరు కదా, అప్పుడు చీజ్ లేకుండా కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చండి. సేమ్ అలాగే ప్రాసెస్ అనమాట. అయితే నేను కొన్ని రోల్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు అండి. ఒక 2 డేస్ అలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె కానీ లేదా ఒక కడాయి కానీ పెట్టేసుకోండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక
మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రోల్స్ని వేసేసేయండి వీడియోలో కనిపిస్తున్నట్లు. నేను షాలో ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వీటిని మనం పకోడీ, పునుగులు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో చిన్నగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. షాలో ఫ్రై చేసుకుంటున్నా కూడా చూడండి ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసేయండి. ఇలా అయితే ఆయిల్ తక్కువ పీలుస్తుందండి. అలాగే మీకు ఇలా కూడా ఆయిల్ వద్దు అంటే కొంచెం లైట్గా ఆయిల్ పూసేసి ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అన్నమాట. మిగిలినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకున్నాను. చిన్నగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్లోకి. ఏదైనా చట్నీతో లేకపోతే ఇలా సింపుల్గా టమాటా కచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఆ టమాటా కచప్లో అది ముంచుకొని తింటుంటే భలే టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.